కంపెనీకి వెళ్ళని తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానని ముందుకేస్తాడు కళ్యాణ్. సుభాష్ ఇచ్చిన డీటెయిల్స్ తీసుకుని మాయను వెతకడానికి బయలుదేరుతుంది కావ్య. కళ్యాణ్ తనకు నచ్చినట్లు ఉండటం లేదని పంచాయతీ పెడుతుంది అనామిక. మాయను వెతుకుతున్న కావ్యని రౌడీలు కిడ్నాప్ చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్స్గా నిలిచాయి. ఇక 18వ తేదీన జరిగిన ఎపిసోడ్ 413లో ఏం జరిగిందంటే, అప్పు రాజ్ని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు బావా అని అడుగుతుంది. అదే స్విచ్ ఆఫ్ అయిపోయింది అని రాజ్ ధీమాగా చెప్తాడు. అప్పుడు అప్పు అక్క కిడ్నాప్ అయ్యింది బావా అని అనేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు ఎలా జరిగింది అని రాజ్ కనుక్కోగా మాయ కోసం అక్కడికి వెళ్తే మల్కాజ్గిరి పాత బస్తీ దగ్గర ఎవరో నలుగురు వచ్చి కిడ్నాప్ చేశారు అంటుంది అప్పు. మీ అక్కకు అసలు బుద్ధి లేదు అని రాజ్ తిట్టబోతుండగా, అక్కని కనిపెట్టు, తర్వాత తిడుతూలే బావా, నా దగ్గర వాళ్ళ కార్ నెంబర్ ప్లేట్ ఫోటో ఉన్నది అని చెప్తుంది అప్పు. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కని పట్టుకో అని రిక్వెస్ట్ చేస్తుంది. మరోవైపు కావ్యతో పాటు చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అయి ఉంటారు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉండగా ఎందుకు ఏడుస్తున్నారు అని కావ్య అడుగుతుంది. ఇక్కడ కిడ్నాప్ అయిన అమ్మాయిలందరినీ దుబాయ్ పంపించేస్తారు. తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే తిరిగి వస్తాయి అని వాళ్ళందరూ భయపడుతూ ఏడుస్తారు. ఆ మాటలు విని కావ్య, మన మధ్యనే ఉంటూ ఇంత కథ నడిపిస్తున్నారా వీళ్ళు అని అంటూ భయపడొద్దని వాళ్ళకి ధైర్యం చెప్తుంది. మరోవైపు రాజ్ పోలీసులకు విషయం అంతా చెప్పి కార్ నంబర్ ప్లేట్ని పెడతాడు. పోలీస్ కార్ని ట్రాక్ చేసి ఇది పాత బస్తీ దగ్గర ఉంది, వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించే ముఠా అని చెప్తాడు. 6 నెలలుగా వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తాను సార్, మీ వల్ల మాకు ఈ ఛాన్స్ దొరికింది, ఎలాగైనా పట్టుకుంటాము అని అంటాడు. 6 నెలల నుంచి పట్టుకోలేని వాళ్ళు ఇప్పుడేం పట్టుకుంటారు బావా అని అప్పు రాజ్తో అంటుంది. పోలీసులతో పాటు మనం కూడా ప్రయత్నం చేద్దామని రాజ్కి చెప్తుంది. రాజ్, ఎక్కడ లేని సమస్యలన్నీ నా నెత్తిన తెచ్చి పెడుతుంది మీ అక్క అని కోప్పడుతూ ఉండగా, అంత ప్రేమ ఉన్నవాడివి ఎందుకు అంత కోపం చూపిస్తావు బావా అంటుంది అప్పు. మరోవైపు కిడ్నాపర్స్ అరగంటలో వ్యాన్ వస్తుంది, గంటలో చెక్ పోస్ట్ దాటేస్తామని మాట్లాడుకోవడం కావ్య వాళ్ళు వింటారు. వెంటనే కావ్య అక్కడున్న అమ్మాయిలకి ఒక ప్లాన్ చెప్తుంది. ఒక కిడ్నాపర్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. కావ్య సైగ చేయడంతో ఒక అమ్మాయి వెళ్ళి అన్న నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. తను చూసి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని వదిలేయమని బ్రతిమాలతూ ఉంటారు. వెనుక నుంచి ఇంతలోకి కావ్య వెనుక నుంచి ఆ కిడ్నాపర్ ఫోన్ తీసుకుని రాజ్కి లొకేషన్ మెసేజ్ పెడుతుంది. ఆ లొకేషన్ చూసి అప్పు రాజు వెంటనే అటువైపు బయలుదేరుతారు. ఇంతలో తన ఫోన్ నుంచి మెసేజ్ వెళ్ళడం చూసిన కిడ్నాపర్ కావ్యను తిట్టి మిగిలిన కిడ్నాపర్స్కి విషయం అంతా చెప్పి అలర్ట్ చేస్తాడు. మా ఆయన వస్తాడు, మీ అంతు చూస్తాడు, అరగంటలో ఏం చేయాలో చేసుకోండి అని వార్నింగ్ ఇస్తుంది కావ్య. కిడ్నాపర్స్ అమ్మాయిల చేతులు కట్టేసి నోటి మీద టేప్ అంటించేస్తారు. ఇంతలో ఆ లొకేషన్ని వెతుక్కుంటూ రాజ్ అప్పులు అక్కడికి వస్తారు. వీళ్ళకే లొకేషన్ పంపు ఉంటుందని గ్రహించిన కిడ్నాపర్స్ మీకేం కావాలి అని ఏమీ తెలియనట్టు అడుగుతారు. ఊరికే చూడ్డానికి వచ్చామంటూ గార్డెన్ ఏరియా అంతా గమనిస్తాడు రాజ్. ఇలా లోపలికి వస్తే ఎలాగా, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని కిడ్నాపర్ అనడంతో కొంచెం సేపు అటు ఇటు తిరిగి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూసావా, నీ మొగుడొచ్చి కాపాడుతాడన్నావు, వెళ్ళిపోయాడు అని లోపల ఉన్న కిడ్నాపర్స్ కావ్యకు చెప్తారు. రాజ్ వెళ్ళిపోయిన కొద్దిసేపటికి వెహికల్ వచ్చిందని కావ్యతో పాటు మిగిలిన అమ్మాయిలందరినీ వెహికల్లో బలవంతంగా ఎక్కిస్తారు కిడ్నాపర్స్. ఫామ్ హౌస్ దాటిన వెంటనే రాజ్ అప్పుల వెహికల్ అడ్డంగా ఉంచి వాళ్ళిద్దరూ ఆ వెహికల్కి అడ్డంగా నుంచుంటారు. వాళ్ళని చూసిన కిడ్నాపర్స్ వ్యాన్ వెనక్కి తిప్పేలోగా పోలీసులు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి కిడ్నాపర్స్ వ్యాన్ని కవరప్ చేస్తారు. అందరూ అక్కడికి వచ్చి ఆ ముఠాన్ని అరెస్ట్ చేస్తారు. కావ్య రాజును చూసి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. ఇంతలో థ్యాంక్స్ సార్, చాలా నెలల నుంచి తప్పించుకుంటున్నారు, వీళ్ళని మీ వల్లే పట్టుకోగలిగాము అంటారు పోలీసులు. ఇక్కడ కిడ్నాప్ అయిన అందరు అమ్మాయిల కేసు సాల్వ్ చేసి వాళ్ళని సేఫ్గా ఇంటికి పంపిస్తున్నాము, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. నేను మా ఆయనకి లొకేషన్ పెట్టాను, అందుకే దొరికారు అని అనగా
అని కావ్య అంటుంది. చేసావులే గొప్ప పని అని అంటాడు రాజ్. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత అయినా ఇటువైపు వస్తామని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది కావ్య. అప్పుడు జేబులో ఉన్న చెవి రింగుని చూపిస్తూ ఇందాక గార్డెన్లో నడుస్తున్నప్పుడు తన కాళ్ళ దగ్గర అది కనిపించిన విషయం చెప్తాడు రాజ్. నువ్వు సూపర్ బావా అంటుంది అప్పు. తర్వాత ముగ్గురు కారులో తిరిగి వెళ్ళిపోతారు. తరువాయి భాగంలో కావ్య రాజ్తో ఇలా అంటుంది. ఏ తల్లైనా బిడ్డను ఒకరికి అప్పచెప్పి చేతులు దులుపుకోదు. నిజంగా తన బిడ్డకు న్యాయం జరిగితే, అన్యాయం జరిగితే న్యాయం కోసం ఇంటికి వస్తుంది. బిడ్డ భవిష్యత్తుకి న్యాయం చేయమని అర్థిస్తుంది. కానీ మాయ ఏదో మాయ చేస్తుంది అంటుంది కావ్య. ఈ విషయం కాస్త అటు ఇటు అయినా మొత్తం గందరగోళం అయిపోతుంది. చేసిన ఘనకార్యం చాలు, ఇక నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేయకు అని రాజ్ కావ్యని మందలిస్తాడు.